20 years of excellence. Sun International Institute of Tourism and Management. गजाननाय पूर्णाय सांख्यरूपमयाय ते। నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని రామ్నగర్ సిద్దిక్ బాయ్ గణేష్ దగ్గరికి. అయితే ఇక్కడ గణేష్ ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడో ఆల్రెడీ మీ అందరికీ నా వెనకాల గణపయ్య దర్శనం ఇస్తూనే ఉన్నాడు, మీ అందరికీ తెలిసిపోయిందనే చెప్పాలి. అయితే అసలు ఇక్కడ గణపతి ఎన్ని ఫీట్లు ఉన్నాడు, గత సంవత్సరానికి ఇప్పటికీ ఎటువంటి తేడా ఉంది, ఇంకొక కొత్త విషయం అయితే నేను వినడం జరిగింది. ఇక్కడ లడ్డు ప్రసాదం వచ్చేసి 786 కేజీలు అని చెప్పి వినడం జరిగింది. అసలు ఏంటి ఈ లడ్డు వెనకాల కదా, ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, పదండి. నమస్తే అండి సార్. మామూలుగా హైదరాబాద్లో ఏ గణపతి చూసినా కూడా పలానా ఆ గణపతి ఈ గణపతి ఏదో ఒక పేరుతో, గణపయ్య పేరుతో, కానీ రామ్నగర్ అనగానే సిద్దిక్ బాయ్ గణపతి. ఆ గణపతి పేరు ఏముంటుందో కానీ మీ పేరే వినిపిస్తుంది. అంటే ఎందుకు, అంటే ఇంత క్రేజ్ ఎందుకు? యాక్చువల్గా ఈ స్టోరీ అంతా కూడా నాకైతే తెలీదు, నాలాగే ఇంకా చాలామంది ఉంటారు కదా. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకు? అంటే నేను అంటున్నాను తప్పుగా అనుకోదు, ఒక ముస్లిం అయ్యి ఉండి ఈ హిందూ పండుగలన్నీ కూడా ఇంత ఆడంబరంగా ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా శాస్త్ర ప్రకారంగా జరిపిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యపడింది, ఎందుకు స్టార్ట్ చేశారు, అదంతా కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి నేను మా ఫ్రెండ్ ఉంటుండే, ఈయన పక్క ఇల్లు, ఇద్దరం కలిసి పోటీగా పెట్టుకుంటుండే. ఇద్దరం కలిసి 4 feet నుంచి స్టార్ట్ చేసినాము. 4 feet నుంచి 8th క్లాస్ 8th-7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాం. చేసుకుంటా ఇద్దరమే ఉండే. ఇద్దరి నుంచి ఒక 100 members గ్యాంగ్ అయ్యి ఇంత పెద్దగా అయింది గణేష్. ఎన్ని ఫీట్స్ సార్ ఇప్పుడు? 25 feet దాకా. ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఇది? 20 ఏళ్ళు అవుతుంది. 20 years 4 feet నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తుంటే ఇంత ఎత్తున కనిపిస్తున్నారు. అంటే చిన్నప్పుడు మామూలుగా పిల్లలు ఏదో మస్తుగా ఆడుకుంటారు, అది మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఈ కులం మతాలు ఇవన్నీ ఏం కనిపించవు అప్పుడు. కానీ ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ చెప్పడం కానివ్వండి, మీకు వద్దు అనిపించడం అట్లేం అనిపించలేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడుతుండే గణేష్. ఇక అట్లా అని పెడుతుండే ఇద్దరం. ఇంట్లో కూడా తెలుసు, అరే సరే పోనీ నడు, ఏదో ఒకటి చేస్తుండే కదా, చేయని అన్నట్టు చేస్తుండే. ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం అన్న ఫీల్ అసలు ఈ గల్లీలో ఎవరికి ఉండదు. మా ఇంట్లో కూడా అట్లాంటిది లేదు. ఉంటే ఇప్పుడు మనం ఎవరో ఒకరు ఏదో ఒకటి అనేటోళ్ళు, అట్లాంటిది అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అట్లాంటి ఫీల్ ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా ఇఫ్తార్ అట్లా చేసినా అనుకో రంజాన్లా, వాళ్ళు కూడా ఫుల్ ఫ్రెష్గా చేస్తారు, వాళ్ళే చేసుకుంటారు. మనం కూడా ఓకే. అయితే అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్తో క్రియేటివ్గా చేస్తూ ఉంటారా? అంటే ఇన్ని అడుగులు ఉండాలి, ఈ రూపంలో ఉండాలి అని చెప్పి ఇదంతా కూడా ఎవరు డిజైన్ చేస్తుంటారు, ఎలా ప్లాన్ చేస్తుంటారు? ఇట్లా లక్ష్మీనారాయణ సింగ్ ఉంటాడు, అతన్ని చూపిస్తాడు, మేలనే చూపించగానే వచ్చి చూసుకుంటాము. ఇక మాకు ఆయనకి ఒక 15-16 years నుంచి చాలా అనుబంధం ఉంది. ఇక అట్లా అని చెప్పి ఆయన ఏ విగ్రహం చేస్తే ఆ విగ్రహం తీసుకొచ్చి పెడతాం. అంటే మీరు ముందుగా ఇలా కావాలి అలా కావాలని చెప్పేది ఏమి ఉండదు. అట్లా చేయదా, మాకైతే బొజ్జ వినాయక కావాలి. నార్మల్గా ఇవాళ రేపు సన్న అట్లా చేస్తారు, కానీ చాలా అవిట్ల వల్ల కరెంట్కి అయినా కానీ దానికి గణేశునికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ వినాయకునికి అట్లాంటిది ఏమి ఉండదు. అంటే హైట్ తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉండేటట్టుగా 18 ఉంటుంది. మంచి బొజ్జ వినాయకుని లెక్క నిండుగా ఉంటాడు వినాయకుడు అట్లా అని చెప్పి. అంటే గణపయ్య అంటేనే బొజ్జ గణపయ్య కాబట్టి ఆ కాన్సెప్టే ఫాలో అవుతున్నారు. ఏం తీసుకురాం ఇక. మాకు చాలా మంది మాకు చూపిస్తారు, ఇట్లా చేయి మస్తు యూనిక్ ఉంటుంది, రామ్నగర్ ఇట్లా సిద్దిక్ బాయ్ గణేష్ ఇట్లా యూనిక్ ఉండాలన్నా కూడా మేము అవి ఇట్లా అస్సలు పోము. మాకు బొజ్జ వినాయకనే కావాలని ఎన్ని ఏళ్ళైనా కానీ బొజ్జ వినాయకుడే పెడతాం. అంటే కాన్సెప్ట్ బొజ్జ వినాయకుడే, కానీ రూపము చేతుల్లో అవి ఇవి చేంజ్ అవుతుంటాయి. అంటే అది కూడా తను చూపించిన ప్రకారమేనా, మీరు డిసైడ్ చేసేది ఏమి ఉండదు? ఐస్ బ్లింకింగ్ ఉంటుంది, ఐస్ బ్లింకింగ్ ఉన్నట్టుంది కదా. ఓకే, కలర్ ఒక్కటి చేంజ్ మా ఓన్ గా అవుతుంది. కలర్ ఓకే, ఈ కలర్ కాంబినేషన్ లో ఉంటే బాగుంటుంది అని. సార్ నేను ఇంకొకటి విన్నా, ఈసారి లడ్డు వచ్చేసి 786 కేజీలు అని చెప్పి. ఏంటి సార్ ఇంత పెద్ద
పెద్ద ఎత్తున ఇన్ని కేజీల లడ్డు ఏంటి అసలు? లాస్ట్ టైం అంటే మేము 50 kgs నుంచి స్టార్ట్ చేసినాం లడ్డు, అట్లా 100 నుంచి 369 నుంచి 555 నుంచి 786 kgs, కానీ ఎంత పెట్టినా సరిపోతుంది. అంటే ఇది భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదంటే ఆప్షన్ ఉంటుందా? అందరికి, ఓకే, ఎవరికని ఆంధ్ర తెలంగాణ ఇక మంచి బయటికి కూడా పోతుంది, లండన్ కి, కెనడాకి, యుఎస్ కి అట్లా వెళ్తుంది లడ్డు. అంటే పంపిస్తుంటారా? అంటే మా ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు ఇక్కడ, వాళ్ళు తీసుకొని అక్కడ వన్ చేస్తారు. అంటే బేసిక్ గా ఏ వినాయకుడైనా సరే ఖచ్చితంగా లడ్డు వేలం ఉండాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఎందుకని ఇక్కడ ఆ కాన్సెప్ట్ లేదు, పంచిపెట్టే కాన్సెప్ట్? అంటే మీరు అనుకున్న ఉద్దేశం కరెక్టే, భక్తులందరికీ స్వామి ప్రసాదం అందాలని, కానీ కాన్సెప్ట్ ఎందుకు ఇలా చేంజ్ అయ్యింది? వేలం ఇస్తే వాళ్ళ ఇంటికే వాంచుకుంటారు, మనకి ఇవ్వడం. అవును, వాళ్ళు ఇక లడ్డు అసలు ఇయనియాడు అడిగి కూడా ఏదో నాకు అంటిస్తాడేమో, మా గ్యాంగ్ ఎవ్వరికి రాదు. అదే వినాయకుని లడ్డు అయితే మా ఇంట్లో పోతుంది, వేరే ఇంటికి, ఉన్నోని ఇంటికి పోతుంది, లేనోని ఇంటికి పోతుంది, ప్రతి ఒక్కరి ఇంటికి పోతుంది. అది కాన్సెప్ట్ లడ్డు. ఎలాంటి పూజలు జరుగుతుంటాయి సార్? అంటే విశేషంగా ఏమన్నా పూజలు జరుగుతుంటాయా ఎవ్రీడే ఈ నవరాత్రి ఉత్సవాల్లో? చాలా పొద్దున సాయంత్రం పక్కా పూజలు అవుతుంటాయి. మహారతి అయింది నిన్న, 600 మెంబర్స్ లేడీస్ తో, నిన్న చాలా పెద్దగా అయింది హారతి. మళ్ళీ హోమం ఉంటది, అన్నదానం కూడా అయిపోయింది. అంటే ఎవ్రీడే ఉంటుంది? ఎవ్రీడే, వన్ డే. మొన్న అన్నదానం అయింది, నిన్న హారతి అయింది, రేపు హోమం ఉంటది. అట్లా అంటే ఎప్పుడు కూడా నిమజ్జనం అంటే ఎన్నో రోజున అవుతుంది? ఈసారి మరి చంద్రగ్రహణం ఉంది, ముందుగానే నిమజ్జనం అంటున్నారు, ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు నిమజ్జనం? ఇదంతా నవరాత్రులు అయిపోగానే 10th డే 10 days కి నిమజ్జనం. ఇప్పుడు అంతే 10 days కి నిమజ్జనం చేసి, అంటే 6th అవుతుందా? సెప్టెంబర్ 5th డేట్ 5th. ఓకే ఓకే, అంటే 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు నిమజ్జనం. అంటే ఇంత వెడల్పులో ఉన్న గణేష్ అంటే కొంచెం గల్లీ చూస్తేనేమో చిన్నగా అనిపిస్తుంది. మేము వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాం అసలు ఎట్లా తీసుకొచ్చి ఉంటారు లోపలికి అని చెప్పి, ఎట్లా సాధ్యపడిందండి? ఇంకోటి మన కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా గణేశుడు జరపకపోతే అప్పుడప్పుడు గోడ కూడా తీసేసాం, అయ్యో గోడ కూడా తీపిచ్చేసినాం. అవునా? ఇంత సాహసాలు కూడా చేస్తున్నారు. గణేశుని కోసం వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు, తీసేయండి మళ్ళీ కట్టియండి అంటే సరే అని చెప్పి. ఇది అపార్ట్మెంట్, ఇది మొత్తము అపార్ట్మెంట్ కూడా మొత్తం తీసేసిన. మరి అంటే ఎవ్రీ ఇయర్ ఇది కూడా పెరుగుతుందా అండి? ఈ ఇయర్ పెరిగింది, 18 ఉంది ఇట్లా గణేశుడు. అట్లా చేయి చాలా లోపడిపోయింది, 2 feet లోపడిపోయినందుకు గోడ కూడా కొట్టాల్సి. మరి నెక్స్ట్ సారికి ఇంకా పెరిగే అవకాశం ఉందా? తక్కువలోనే ప్లాన్ చేసే అవకాశం? అతను అన్నాడు ఇది ఒక్కసారి ఇట్లా ఉంది, నెక్స్ట్ ఇయర్ వేరే చేద్దాం. ఓకే ఓకే, అంటే ఏ రోజున ప్రారంభం? అంటే నిమజ్జనం ఎట్లాగో 10th రోజున అన్నారు, ఏ సమయంలో ప్రారంభం అవుతుంది? ఆగమన్ చూస్తే గనక చాలా అట్టహాసంగా అయితే జరిగింది, మేము అందరం కూడా చూడడం జరిగింది సోషల్ మీడియాలో. మరి నిమజ్జన కార్యక్రమాలకి ఎలా ప్లాన్ చేశారు, ఏంటి? బానే ఉంటుంది, నిమజ్జనం కూడా చాలా పెద్దగానే. కొంచెం రివీల్ చేయండి సార్, అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టకండి. రివీల్ చేస్తే టీవీలోనే చూస్తారు, వచ్చి ఎవరు రారు కదా. ఎందుకు రారండి మీరు ఇంత భక్తి శ్రద్ధలతో? అంటే ఆగమన్కి అయితే వస్తారేమో కానీ నిమజ్జనం ప్రతి ఒక్కరికి ఉంటది, వాళ్ళ ఏరియాలలో తీసుకుంటారు. ఏదున్నా కొన్ని స్పెషల్ గణేషస్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అంటే ఇక తీసే రోజు చాలా బాగానే ఉంటది. నాకు అర్థమైపోయింది మీరు ప్రతిదీ ఇంత చెప్పాలని ఫిక్స్ అయిందని. మీరు ఎవరన్నా మాట్లాడతారండి? సార్ అన్ని కొంచెం కొంచెంగా అన్నీ కూడా సీక్రెట్గా వదిలిచ్చారు, అందులోంచి మీరు ఏదైనా కొంచెం రివీల్ చేస్తారండి? అంటే ఆగమాన్కి ఎట్లుందో ఇప్పుడు తీసే రోజు కూడా అట్లనే ఉంటుంది, చాలా మంది పబ్లిక్ వస్తారండి. ఓకే, డైలీ అంటే ఎంతమంది వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మామూలుగా భక్తులు? వీకెండ్లో ఎక్కువ వచ్చారండి, ఫ్రైడే సాటర్డే సండే చాలా మంది వచ్చారు, 5,000 పీపుల్ వచ్చారు. ఓకే, నార్మల్ డేస్ లో కూడా వస్తారు. ఇప్పుడు ఈ రోజు మేము ఇందాక చూసినప్పటి నుంచి చాలా మంది వీకెండ్ అంటే చాలా వచ్చారు, ఇప్పుడైతే భారీగా వస్తారు, ఇప్పుడు కూడా వస్తారు. ఆగమన్ రోజు అంటే కొంచెం ఏమైనా పబ్లిక్ వల్ల ఆల్రెడీ మనకి ఎక్కువగా వెడల్పుతో ఉన్న గణేష్, ఆ పబ్లిక్ అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? కానీ అంటే మా టీము చాలా సపోర్ట్ చేశారు మాకు, మా టీం వల్ల మాకు అంత ఏమి ఇబ్బంది పడలేదు మేము. ఓకే, మా టీం అంతా చూసుకుంది. ఓకే, సంతోషం అండి, నాకు అర్థమైపోయింది మొత్తానికి ఏమి కూడా ఎక్కువ చెప్పొద్దు అనుకుంటున్నారని. అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ గణపతి దగ్గరికి వెళ్ళినా కూడా భక్తులు అంటే ఇది కొంచెం క్రియేటివ్గా ఉంది అని చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అనుకున్నవి జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి సెంటిమెంట్ ఇక్కడ ఏదైనా ఉందా? లడ్డు తీసుకున్న వాళ్ళకి ఉంటుందండి, మీరు లడ్డు తీసుకుంటే 100% ఉంటుంది. లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళకి అనుకున్నవి నెరవేరుతాయి ఖచ్చితంగా.
ఆ ఉద్దేశంతోనే కాబోలు అందరికీ పంచిపెడుతున్నారు. అందరికి పంచిపెడతాం. సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.